ఈ మధ్య నేను ఈనాడు పేపర్‌లో ఒక నిజమైన ధురంధర్ గురించి ఆర్టికల్ చదివాను. అతని గురించి మరిన్ని వివరాలు సేకరించాను. అతని పేరు రవీంద్ర కౌశిక్. రవీంద్ర కౌశిక్ తన జీవితాన్ని, ప్రాణాల్ని పణంగా పెట్టి మన శత్రు దేశమైన పాకిస్తాన్‌లో గూఢచర్యం కోసం వెళ్లి మన దేశానికి విలువైన సమాచారాన్ని అందించాడు. ఇతని గురించి మరికొన్ని వివరాలు నేను మీకు చెప్తాను. రవీంద్ర కౌశిక్ ఇతను రాజస్థాన్‌లో శ్రీ గంగానగర్ అనే పట్టణంలో 1952 ఏప్రిల్ 11న జన్మించాడు. ఈ శ్రీ గంగానగర్ అనే పట్టణం రాజస్థాన్‌లో ఈ పంజాబ్ బోర్డర్‌కి అలాగే పాకిస్తాన్ బోర్డర్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఇతనికి పంజాబీ భాష అలాగే ఉర్దూ భాష మీద కూడా పట్టు ఉంది. దాంతో పాటు అక్కడ మాట్లాడే భాష లోకల్ యాస అంటారు కదా! యాస మీద కూడా మంచి పట్టు ఉంది. ఇతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇతనికి నాటకాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఒకసారి 1973లో ఇతను లక్నోలో నేషనల్ లెవెల్‌లో జరిగిన డ్రామాలో ఒకసారి సైనికుడిగా ఏకపాత్రాభినయం చేసి ప్రేక్షకుల్ని మెప్పించాడు. చాలా బాగా అద్భుతంగా నటించాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితంలో ఒక మలుపు చోటు చేసుకుంది. రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇది మన దేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సంస్థ. ఈ సంస్థ కొత్త టాలెంట్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ దృష్టి ఈ రవీంద్ర కౌశిక్ మీద పడింది. వెంటనే వాళ్ళు అతన్ని రాలో అతనికి జాబ్ ఇచ్చి అతన్ని రిక్రూట్ చేసుకొని అతనికి 2 సంవత్సరాల పాటు కఠినమైన శిక్షణ ఇచ్చి వాళ్ళు అతన్ని ఒక నిజమైన పాకిస్తానీ లాగా ఎలా ఉంటాడో అలాగా అతనికి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే పాకిస్తాన్‌లో మాట్లాడే ఉర్దూ భాష కానివ్వండి, అతని ఆహార్యం, వేసుకునే దుస్తులు కానివ్వండి, తినే అలవాట్లు కానివ్వండి, ఏవైనా గూడా చూస్తే అతను ఒక పాకిస్తానీయే అన్నంతగా అతన్ని మార్చేశారు. ఆ విధంగా అతనికి ట్రైనింగ్ ఇచ్చి 1975లో అతన్ని అతని పేరు గూడా మార్చి నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో అతన్ని పాకిస్తాన్‌కి పంపించారు. ఈ విషయాలు రిటైర్డ్ మేజర్ జనరల్ శ్రీ వికే సింగ్ గారు రాసినటువంటి ఒక పుస్తకం 'ఇండియా ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ సీక్రెట్స్ ఆఫ్ రా' అనే పుస్తకంలో రాశారు. గూఢచర్యంలో డీప్ కవర్ మిషన్ అనేది చాలా క్లిష్టమైనది, చాలా రిస్క్‌తో కూడుకున్నటువంటిది. ఎలా అంటే ఆ ఆ మిషన్‌లో పాల్గొన్నటువంటి ఒక ఏజెంటు శత్రు స్థావరానికి, శత్రు దేశానికి వెళ్ళినప్పుడు మారు వేషంలో వెళ్ళవలసొస్తుంది. ఈ మారు వేషంలో వెళ్ళినప్పుడు అతను ఏ మారు వేషంలో అయితే వెళ్తున్నాడో దాంట్లోకి అతను పరకాయ ప్రవేశం చేయాలి. ఎట్లా అంటే కరెక్ట్‌గా అతని ఒరిజినల్ ఐడెంటిటీ ఆ మారు వేషం అన్నంతగా అతను అక్కడే అతని మాట్లాడే భాష కానివ్వండి, అతని ఆహార వ్యవహారం కానివ్వండి పూర్తిగా అలాగే ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా గానీ అతని ప్రాణాలకే ప్రమాదం. పట్టుబడిపోతాడు. ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అటువంటి క్లిష్టతరమైనది రిస్క్‌తో కూడుకున్నటువంటి ఒక డీప్ కవర్ మిషన్‌లో భాగంగా మన రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్‌లోకి నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో ప్రవేశించాడు. ఆ తర్వాత అక్కడ కరాచీ యూనివర్సిటీలో లా గ్రాడ్యుయేషన్‌కి అప్లై చేశాడు. ఆ తర్వాత వెంటనే అతనికి ఇచ్చినటువంటి నిర్దేశం, లక్ష్యం కోసం వడివడిగా అడుగులు ముందుకు వేశాడు. అక్కడి పాకిస్తాన్ ఆర్మీలో చేరాడు. అంచెలంచెలుగా అనతి కాలంలోనే మేజర్ ర్యాంక్ వరకు వెళ్ళగలిగాడు. ఇలా ఆ స్థానంలో ఉన్నప్పుడు 1979 నుండి 83 మధ్య కాలంలో మన దేశానికి, తన సంస్థకి రాకి ఎంతో విలువైన సమాచారాన్ని అతను అందించాడు. మన దేశ సైనికుల్ని ఎంతో మందిని అతని సమాచారం వల్ల కాపాడగలిగాం. ఈ విధంగా అతను చేసినటువంటి సేవకి గాను అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గారు అతనికి బ్లాక్ టైగర్ అన్నటువంటి పేరు కూడా ఇచ్చారు. ఇలా అక్కడ పాకిస్తాన్‌లో ఉంటూనే అలా ఇటువంటి గూఢచర్యం చేస్తూనే అక్కడ అమానత్ అనే ఒక మహిళను కూడా అతను పెళ్లాడాడు. ఈ విధంగా ఇది కత్తి మీద సాములాగా ఇది జరుగుతూ ఉన్నప్పుడే 1983లో ఒక చిన్న పొరపాటుతో అతని యొక్క మారువేషం బయటపడింది. 1983లో ఏం జరిగిందంటే ఈ ఇనాయత్ మాసిహ్ అనేటువంటి ఇంకొక ఏజెంట్‌ని పాకిస్తాన్‌లోకి పంపించారు. కానీ అప్పటికే పాకిస్తాన్ వాళ్ళు కౌంటర్ ఇంటెలిజెన్స్‌లో ఒక కన్నేసి ఉంచడం వల్ల ఈ ఇనాయత్ పట్టుబడిపోయాడు. అతనికి టార్చర్ పెట్టారు. అతనికి ఎందుకు వచ్చారు, ఏంటి ఇటువంటి వివరాలు సమాచారం కోసం టార్చర్ పెట్టినప్పుడు అతను ఆ టార్చర్‌ని భరించలేక ఈ రవీంద్ర కౌశిక్ గురించి అదే నబీ అహ్మద్ షకీర్ గురించి రహస్యం బయటపెట్టాడు.
ఆ తర్వాత వెంటనే పాకిస్తానీ మిలిటరీ వాళ్ళు ఈ రవీంద్ర కౌశిక్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. 1983లో అరెస్ట్ చేశారు. 2 సంవత్సరాల పాటు అతన్ని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారు. 2 సంవత్సరాల పాటు రకరకాల జైళ్ళకి, ఊళ్ళకి తిప్పుతూ, అతని విచారణ పేరుతో తిప్పుతూ ఎన్నో కష్టాలకు గురిచేశారు. అతను ఇవన్నీ ఓర్చుకుంటూ ఎంతో ప్రయత్నం చేశాడు. నేను పాకిస్తానీని అని నమ్మించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. చివరికి 1985లో పాకిస్తానీ మిలిటరీ కోర్ట్ అతనికి మరణ శిక్ష విధించింది. తర్వాత అక్కడి సుప్రీంకోర్టు, పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆ మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఇతను ఈ విధంగా జైల్లో ఉండవలసి వచ్చింది. ఈ జైల్లో ఉన్న కాలంలో రహస్యంగా తన కుటుంబీకులకి, రాజస్థాన్‌లో తన కుటుంబీకులకి లేఖలు రాశారు. ఇలా ఒక లేఖలో అతను రాసినటువంటి మాటలు గనక మనం వింటే మన హృదయం బరువెక్కిపోతుంది. ఏమని రాశాడంటే, భారతదేశం లాంటి ఒక గొప్ప దేశానికి త్యాగం చేసే వాళ్ళకి దక్కేది ఇదేనా? భారతదేశం లాంటి ఒక గొప్ప దేశం కోసం త్యాగం చేసే వారికి పరిస్థితి ఇదేనా అని. దీన్ని బట్టి అర్థమవుతుంది అతను ఎంత కష్టపడి ఉంటాడో అక్కడ. అలాగే నేను ఒక పత్రికలో ఇంకొక చోట చదివాను. అతను ఏమన్నాడంటే, నేను గనక అమెరికన్ అయ్యుంటే ఈ జైలు నుండి 3 రోజుల్లో బయటికి రాగలిగేవాడిని. ఈ విధంగా అతను 16 సంవత్సరాల పాటు జైల్లో, పాకిస్తాన్ జైల్లో మగ్గి చివరికి 2001 నవంబర్ 21న పాకిస్తాన్‌లోని మియాన్ వాలీ అనే జైల్లో గుండెకి సంబంధించిన వ్యాధి, అట్లాగే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో చనిపోవటం జరిగింది. అతని ఆనవాళ్ళు కూడా లేకుండా, మనకు కనీసం తెలియకుండా పాకిస్తాన్‌లోని ఆ జైలు వెనకాల భాగంలో అతన్ని పూడ్చిపెట్టడం జరిగింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఏదైనా ఒక దేశం తన స్పైని, తన ఏజెంట్‌ని శత్రు స్థావరానికి గాని, శత్రు దేశానికి గాని పంపించినప్పుడు, అక్కడ గనక పట్టుబడితే వాళ్ళని అంతటితో డిసోన్ చేసేస్తుంది. అంటే వాళ్ళ సంబంధాలను కట్ చేసుకుంటుంది. ఇంక వాళ్ళతో సంబంధాలు నెరపదు. అంతే, అంతటితో సమాప్తం అన్నట్టుగా ఉంటుంది. ఇది ఈ విధంగా వాళ్ళు రిస్క్ తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. ఎవరు? ఈ స్పైలు, ఈ గూఢచర్యం చేసేవాళ్ళు, ఈ గూఢచారులు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే, ఏ దేశం కూడా తన ఏజెంట్స్‌కి పబ్లిక్‌గా రికగ్నిషన్ ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పనే అటువంటిది కాబట్టి, ఎక్కడా గూడా వాళ్ళకి ఎటువంటి గుర్తింపు పబ్లిక్‌గా ఇవ్వటానికి అవకాశం, ఆస్కారం ఉండదు. సో, ఇదండి రవీంద్ర కౌశిక్ నిజమైన దురంధర్. 'దురంధర్' సినిమా మీరందరూ చూసుంటారు కదా! ఆ సినిమాలో హీరో చేసిన పాత్రకి ఏమాత్రం తగ్గకుండా రవీంద్ర కౌశిక్ చేసినటువంటి సాహసం చివరికి ఎటువంటి ఫలితం లేకుండా మట్టిలో కలిసిపోయింది. మీరు మీ పిల్లలకు మన దేశం కోసం, మన స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వీరుల కథలను వాళ్ళకి వినిపించండి. వాళ్ళలో దేశభక్తిని యొక్క మొలకలను నాటండి. దేశభక్తి అంటే ఏంటో నేర్పండి. జై హింద్.